వెల్కమ్ బ్యాక్ టు మాహి వ్లాగ్స్. నేను మీ మహేష్. సో మనం కరెంట్లీ తిరువనమలై టు తిరుపతి వెళ్తున్నాం. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు మేము తిరువనమలై వెళ్ళాం. సో ఇప్పుడే దర్శనం అయిపోయినాక మేము రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ తిరువనమలై టు తిరుపతి వెళ్తున్నాం. ఇప్పుడు మన రాజుబాయి అక్కడ పండుకున్నారు, అలసిపోయారు. సో మీరు మన లాస్ట్ వీడియో చూడకపోతే నేను ఐ బటన్లో దాని లింక్ ఇచ్చేస్తాను, వెంటనే చూసేయండి. సో లెట్స్ గో, మనం వెళ్తాం ఇప్పుడు. మనకి తిరువనమలై టు తిరుపతి డైరెక్ట్ ట్రైన్ లేకుండే, అందుకే మనం రేణిగుంట ట్రైన్ చూస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం కరెంట్లీ రేణిగుంటలో దిగుతాం 5 మినిట్స్లో. సో గాయస్, ఇప్పుడు మనం ట్రైన్ దిగాం. సో ఫస్ట్ మనం బయటికి వెళ్ళాలి. సో లెట్స్ గో బయటికి. ఇక్కడ వే టు ఎగ్జిట్ ఇక్కడ ఉంది. సో మనం ఫస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళినాక అక్కడ నుంచి బస్ తీసుకోవాలి. బై బస్ మనం తిరుపతి వెళ్ళాలి. సో లెట్స్ గో. ఈ బస్ ఏదైతే ఉందో ఇది మనది ఇప్పుడు తిరుపతి తీసుకొని వెళ్తుంది. సో చాలా రష్ ఉంది ఇక్కడ, మీరు చూడగలుగుతారు, చాలా రష్ ఉంది. సో ఇప్పుడు మీకు వాయిస్ వినిపిస్తాను నేను. సో మనం బస్సులోకి ఎంట్రీ ఇచ్చేసాము. ఇప్పుడు మీరు చూడగలుగుతారు ఎంత రష్ ఉందో. సో మనకు కూర్చోడానికి సీట్స్ లేవు. సో ఇలాగే బై స్టాండింగ్ మనం పోవాల్సి వస్తుంది. సో చాలా దూరం ఏం లేదు, 10-15 మినిట్స్లో మనం చేరిపోతాం. 7-8 కిలోమీటర్స్ ఉందేమో. సో లెట్స్ గో. ఇప్పుడు మనం కరెంట్లీ తిరుపతి స్టేషన్కి రీచ్ అయ్యాం. సో ఇప్పుడు తిరుపతి బస్ స్టాండ్. సో ఇంటి నుంచి ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి మనం చూద్దాం. సో ఇప్పుడు మనం కరెంట్లీ శ్రీనివాసం దగ్గరికి వచ్చేసాం. సో మీరు చూస్తున్నట్టయితే శ్రీనివాసం, ఇక్కడ మనం స్టే చేయగలుగుతాం నైట్కి. స్టే, ఫుడ్ అన్నీ ఉంటాయి అవైలబుల్. సో మనం శ్రీనివాసంలోకి ఎంట్రీ ఇచ్చినాక మనకి ఇక్కడ వినాయకుడు కనిపిస్తాడు. వినాయకుడు మనకి దర్శనం ఇస్తున్నాడు ఇప్పుడు. సో దగ్గరికి తీసుకుని వెళ్తాను, చూడండి వినాయకుడు. సో ఇప్పుడు మనం కరెంట్లీ వెళ్తాం. ఫస్ట్ ఫ్లోర్లో ఫుడ్ ఉంది. సో మనం మన ఫుడ్ చేశాక కొంచెం రెస్ట్ తీసుకొని సో మనం లైన్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఎస్ఎస్డి టోకన్స్ లైన్స్ ఉంటుంది, ఆ లైన్లోకి వెళ్ళాలి. నైట్ 2 o'clockకి టోకన్స్ దొరుకుతాయి. అంతవరకు మనం తిని రెస్ట్ తీసుకొని రెడీగా ఉండాలి. సో లెట్స్ గో. సో కరెంట్లీ ఇప్పుడు టైం 11:30 అయింది. సో ఆల్రెడీ క్యూ స్టార్ట్ అయింది. మేము రెస్ట్ తీసుకొని పండుకున్నాక లైన్ స్టార్ట్ అయిందని తెలిసి వచ్చేసాము ఇక్కడికి, క్యూలోకి. మీరు చూడగలుగుతారు ఎంత రష్ ఉందో ఇక్కడ కూడా. సో ఇప్పుడు మనం కరెంట్లీ లైన్లో ఉన్నాం. నైట్ 2 o'clockకి టోకన్స్ ఇస్తారు, ఎస్ఎస్డి ఫ్రీ టోకన్స్. సో దర్శనం జల్దీ అవుతుంది ఆ టోకన్స్ ఉంటే. సో వెళ్తాం మనం ఇప్పుడు. సో మీరు చూసుకున్నట్టయితే ఇంకా మేము ఇక్కడనే ఉన్నాం. లైన్ అస్సలు మూవ్ అవ్వట్లేదు. టైం 12:30 అయిపోయింది. సో ఎన్ని గంటలకు మూవ్ అవుతుందో తెలీదు. సో చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ టోకన్స్ కోసం. వెయిట్ చేస్తాం. సో ఫైనలీ మన లైన్ అయితే మూవ్ అయింది. సో మనకి ఇప్పుడు టోకన్స్ దొరుకుతాయి. టైం 1:30 అయిపోయింది. సో లెట్స్ గో టోకన్స్ కాడికి. Yes, of course. Suraj, can you please show your ticket? Yes, 12 बजे టికెట్ మిల్ గల. సో ఫైనలీ మనకి టికెట్స్ అయితే దొరికాయి. ఇప్పుడు మనం కరెంట్లీ అలిపిరి మెట్ల కాడికి వచ్చాం. ఇక్కడ లగేజ్ కౌంటర్ కాడికి. లగేజ్ కౌంటర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు కరెంట్లీ టైం 3 అవుతుంది రాత్రి. సో ఇప్పుడు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ కూడా మనకి చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మన రాజుబాయి ఇక్కడ ఉన్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు. లగేజ్ కౌంటర్ స్టార్ట్ అయినాక మనం లగేజ్ పెట్టి వెళ్తాం. మన లగేజ్ అయితే మనం పెట్టేసాం. ఇప్పుడు కరెంట్లీ మనం అలిపిరి మెట్లు మార్గం స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇక్కడ దీపం ఉంది. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి. సో లెట్స్ గో. మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. టైం 4 o'clock అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసేసాం. మనం ఇప్పుడు చూస్తాం ఎన్ని గంటల వరకు మన మార్గం కంప్లీట్ చేస్తామో మనం. సో ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతున్నాం. సారీ గైస్, నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది. నాకు కొంచెం సర్ది అయింది. సో ఇప్పుడు దానివల్ల వాయిస్ కొంచెం చేంజ్ అవుతుంది. దాన్ని కొంచెం అవాయిడ్ చేయండి. మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం మెట్ల పైన.
కంటిన్యూ చేస్తున్నాం. చాలా అలసిపోయాం, చూడగలుగుతారు ఎంత అలసిపోయామో. హాఫ్ వే కంప్లీట్ చేశాక మనకి ఒక విగ్రహం వస్తుంది, హనుమాన్ విగ్రహం. సో మనకు చూసుకున్నట్టయితే హాఫ్ మనది కంప్లీట్ అయిపోయింది. 3870 స్టెప్స్లోకి వెళ్ళి మనది హాఫ్ అయిపోయింది. ఇది లాస్ట్ ఇయర్ మేము తిరుపతి వచ్చాం, అప్పుడు ఫోటో ఇది. సో లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం, ఈ ఇయర్ కూడా ఇప్పుడు కరెంట్లీ మన తిరుపతి ట్రిప్ ఆన్లో ఉంది. సో గాయస్, ఫైనలీ మనం మన డెస్టినేషన్ చేరుకున్నాం. మన మెట్లో అనేది కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. 3870 స్టెప్స్ మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. ఇది లాస్ట్ స్టెప్. గోవిందా మనం కంప్లీట్ చేసేసాం. సో టైం కరెంట్లీ 7 అవుతుంది. సో మనం 2.5 hours కంప్లీట్ చేసేసాం మన జర్నీ. సో తిరుమలకి ఫస్ట్ వచ్చినాక మేము వచ్చేసాం గుండు చేపించుకోవడానికి. ఫస్ట్ మేము లగేజ్ తీసుకోలేదు, ఫస్ట్ మేము గుండు చేపించుకున్నాక లగేజ్ తీసుకొని తర్వాత రూమ్కి వెళ్తాం. సో ఇప్పుడు మన హెయిర్ వెళ్ళబోతుంది దేవుని కాడికి. సో మనం గుండు చేపించుకున్నాం ఇప్పుడు. సో మీరు చూడగలుగుతారు, రాజుబాయ్ ముందర ఉన్నారు. సో ఈ గుండు ఎలా ఉంది, నా గుండు. సో లెట్స్ గో. సో మనం మన లగేజ్ తీసుకొని రూమ్ కాడికి వచ్చేసాం. సో రూమ్లోకి వెళ్ళినాక మనం జల్దీ ఫ్రెష్ అప్ అయిపోయి మన దర్శనానికి పోవాలి. సో ఆల్రెడీ టైం 11 అయిపోయింది, మనకు 12 o'clockకి దర్శనం ఉంది. సో లెట్స్ గో త్వరగా. మనం ఫ్రెష్ అప్ అయిపోయాం ఇప్పుడు. సో వెళ్తున్నాం దర్శన్కి. సో రాజుబాయ్ మేమిద్దరం వైట్ షర్ట్ వేసుకున్నాం. సో లెట్స్ గో, దర్శన్కి వెళ్తాను ఇప్పుడు త్వరగా. 12 o'clock దగ్గర వచ్చింది. సో మన క్యూలోకి వచ్చేసాం. మనం దర్శన్ క్యూలోకి SSD టోకన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ క్యూలోకి వచ్చేసాం. మన లైన్ అయితే ఆగింది ఇప్పుడు. కరెంట్లీ కూర్చున్నాం మనం, చాలా రష్ ఉంది SSD టోకన్స్ లైన్లో కూడా. గోవిందా 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 గోవిందా. చూస్తున్నారు కదా, గోవిందా అనుకుంటూ ఈ జనాలు ఎలా వెళ్తున్నారో. చాలా రష్ ఉంది SSD టోకన్స్లో కూడా. దీని తర్వాత నేను షూట్ చేయలేను, ఎందుకంటే ఫోన్ సబ్మిట్ చేయాల్సి వస్తుంటుంది కౌంటర్లో. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం, ఇంకా మన దర్శనం అయిపోతుంది ఇంకా 1 hourలో. సో లెట్స్ గో. సో ఆల్మోస్ట్ 2.5 hours లైన్లో ఉన్నాక మా దర్శనం అనేది అయిపోయింది. కరెంట్లీ టైం 2 అయింది. చాలా మంచి దర్శనం మాకు దొరికింది. సో గోవిందా. సో దర్శనం అయిపోయినాక మేము మళ్ళీ మన లగేజ్ తీసుకొని రూమ్కి లాక్ వేస్తున్నాం. సో మన దర్శనం ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు మేము వెళ్తున్నాం మన నెక్స్ట్ డెస్టినేషన్కి. సో మీకు మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంది తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నన్ను ఫాలో అవ్వండి, లైక్ షేర్ చేయండి. మనం ఇప్పుడు కరెంట్లీ మనం లాక్కి ఇచ్చేసి మనం మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాం. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గాయ్స్. గుడ్ బై, టాటా, సీ యూ.